హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఏ రోజులానే నేను ఈరోజు కూడా ఏబీసీ జ్యూస్తో డే స్టార్ట్ చేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి రాగి జావ తాగానండి. తర్వాత నేను అరటిపండు కూడా తిన్నాను. ఈ విధంగా సింపుల్గా నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తయారు చేయడానికి టైం లేని వాళ్ళకైతే ఈ విధంగా రాగి జావ తయారు చేసుకొని తాగండి. హెల్త్తో పాటు ఇది తయారు చేయడం కూడా చాలా ఈజీ అండి. 2 మినిట్స్లో తయారు చేసేయచ్చు. తర్వాత నేను 11 ఆ టైంకి అయితే గ్రీన్ టీ తాగాను. గ్రీన్ టీ, ఏబీసీ జ్యూస్, మార్నింగ్ వామ్ వాటర్ డైలీ రిపీట్ అవుతాయండి. అవి అయితే కంపల్సరీ ఆ రోజు తాగుతాను. ఫుడ్లో అయితే కర్రీస్ అవి మారుతూ ఉంటాయి. మధ్యాహ్నం భోజనంలోకి వచ్చి వైట్ రైస్, వంకాయ కర్రీ అండి. ఎగ్తో ఆమ్లెట్ చేసుకున్నాను. మళ్ళీ క్యారెట్, కీరదోస ముక్కల కింద చేసుకుని తీసుకున్నాను. ఫస్ట్ సలాడ్ తినడం అయితే అలవాటు చేసుకున్నానండి. ఈ విధంగా సలాడ్ తినడం వల్ల మనకి తొందరగా కడుపు నిండినట్టు అనిపిస్తుంది. రైస్ తక్కువ తిన్నా సరే స్టమక్ మొత్తం ఫిల్లింగ్గా ఉంటుంది. భోజనం మొత్తం తినేసిన తర్వాత ఒక గ్లాసు బటర్ మిల్క్ తాగుతానండి. డైలీ ఈ విధంగానే ఫాలో అవుతాను. ఎందుకంటే గడ్డ పెరుగులా తీసుకోవడం కన్నా ఈ విధంగా బటర్ మిల్క్లా తీసుకోవడం వల్ల మనకి బాడీ హీట్ అనేది తగ్గిస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం, వ్యాయామం ఎంత అవసరమో మన శరీరానికి నీరు కూడా అంతే అవసరం అండి. మన శరీరానికి తగినన్ని నీళ్లు కంపల్సరీగా తాగాలి. రోజుకి మినిమం 3 లీటర్ల వాటర్ అయినా తాగాలండి. డైట్ చేసినా చేయకపోయినా కూడా వాటర్ అనేది కంపల్సరీ 3 లీటర్స్ అనేది తాగాలి. తర్వాత ఈవినింగ్ 4 ఆ టైంకి నేను ఈ స్నాక్స్ ఈ విధంగా తీసుకున్నాను. కొన్ని యాపిల్ ముక్కలు, జామ ముక్కలతో పాటు పల్లి చిక్కీ కూడా తీసుకున్నానండి. పల్లీలను బాగా ఫ్రై చేసి బెల్లం పాకంతో ఈ చిక్కీని తయారు చేస్తారండి. ఇది రోజు ఒకటి తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలనిపించింది అనుకోండి, ఈ విధంగా బెల్లం చిక్కీ తినడం వల్ల మనకి స్వీట్ తిన్నట్టు అనిపిస్తుంది. దీనివల్ల ఆరోగ్యం కూడా చాలా మంచిదండి. ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువైతే తినకూడదండి, లిమిట్లోనే తీసుకోవాలి. ఫైనల్గా డిన్నర్కి వచ్చి 2 చపాతీలు, మార్నింగ్ వంకాయ కర్రీతోటే తినేసానండి. నాకు అందుబాటులో ఉన్న వాటితోటే నేను సింపుల్గా ఈ విధంగా డైట్ చేస్తున్నానండి. నైట్ 8 లోపులోనే డిన్నర్ అనేది కంప్లీట్ చేస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే దయచేసి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.